హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఓమాకుతో పకోడీ ఎలా వేసుకోవాలో చూద్దాము. ఇదే ఓమాకు, ఇది సన్నగా తరుక్కోవాలి. అలాగే ఉల్లిపాయలు కూడా తరుక్కోవాలి తగినన్ని. తర్వాత అల్లం వెల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు వేసుకోవాలి తగినంత. ఉంటే జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత శనగపిండి అయితే ఇలా 2 గ్లాసుల శనగపిండికి 1 గ్లాస్ బియ్యం పిండి వేసాము. ఎందుకంటే పకోడీ క్రిస్పీగా రావడానికి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఓమాకుతో ఎన్నో యూజెస్ ఉన్నాయి. అలాగే ఓమాకుతో బజ్జీలు కూడా వేస్తారు. ఇలా పిండిని అయితే కొన్ని వాటర్ పోసుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ అయితే పోయొద్దు. ఇట్లా కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలాగా మరీ మెత్తగా కూడా కలుపుకోవద్దు. అండ్ ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి వేసుకోవాలి పకోడీ అనేది. మంచిగా క్రిస్పీగా కాలాలి, లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుంది ఆకు. ఇదే ఫ్రెండ్స్ ఓమాకుతో పకోడీ.